ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మరొక దినాన్ని మనకు దయచేసినటువంటి విధానమును బట్టి ప్రభువు గుడిక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన యొక్క జీవితంలో మనము దేవుని యొక్క సంకల్పం చొప్పున తన వాక్యాన్ని మనము పరిశీలన చేసుకోవడానికి దేవుడు మనకు అనుకూలిస్తున్నటువంటి సమయానికై మనమందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాము. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, నేటి దిన వాక్యములోనికి మనం ప్రవేశించుదాం. వాక్యంలోనికి ప్రవేశించక మునుపు ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం నాయన. మరొక దినాన్ని ప్రభువా మా ఎడల నీ కృపను చాపిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, అవును ప్రభువా, నేటి దిన కాలంలో ప్రభువా మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. అవును తండ్రి, ఈ దినమును చూడక ఎందరో ఈ కాల గర్భంలో కలిసి ఉన్నారు ప్రభా. మమ్మలను సజీవుల లెక్కలో ఉంచుకొని తండ్రి నాయన, నేటి దిన వాక్యముల చేత మమ్మల్ని మేము బలపరుచుకునే భాగ్యమును కూడా మాకు దయచేయండి. గ్రంథం నుంచి ప్రభువా, నీ జీవపు ఊట నుంచి నాయన మేము నేర్చుకొనబోచున్న ప్రతి మాటను తండ్రి మాకు అర్థమయ్యే రీతిగా ప్రభువా మాకు జ్ఞానము దయచేయండి. వినిచున్నటువంటి మీ పిల్లలకు ప్రభువా సమయోచితమైనటువంటి జ్ఞానముని దయచేతులని వేడుకొనిచుంటున్నాము. మాట్లాడుకుంటున్న ప్రతి మాటలో ప్రభువా మా ఆత్మలను రక్షించుకుని యోగ్యకరమైనటువంటి మాటల చేత మమ్మల్ని బలపరచుతారని యేసు క్రీస్తుల వారి పేరట ఈ ప్రార్థనను బ్రతిమాలుకొనుచుంటున్నాము మా కన్న తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నేటి దిన వాక్య భాగంలోనికి మనం ప్రవేశించినట్లయితే మనం మాట్లాడుకుంటున్నటువంటి వాక్య భాగాంశం ఏమిటంటే, ఈరోజు గిద్యోను జీవిత చరిత్రలో మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గిద్యోను జీవిత చరిత్ర. గిద్యోను జీవితంలో జరిగినటువంటి కొంత భాగాన్ని మనం నేర్చుకొని, మరి గిద్యోను జీవితాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలని మనం ఆలోచించుకున్నట్లయితే, గిద్యోను జీవితంలో జరిగినటువంటి గొప్ప సంఘటనలను మనము చాలా శ్రేష్టకరమైనటువంటి మాటల చేత దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. ఏ విధముగా అంటే, ఇశ్రాయేలీలు దేవుని మరిచి దేవునికి కోపాన్ని పుట్టించినటువంటి తరుణంలో దేవుడు కొంతమంది రక్షకులను పుట్టించుకుంటూ వచ్చినాడు. ఆ విధముగానే ఆ ఇశ్రాయేలీయులు కోపపడుతూ ఇశ్రాయేళ్ల మీద దేవుడు కోపగించుకొని ఆ ఇశ్రాయేళ్లను అన్ని జనులకు అప్పజెప్పుతూ, ఆ అన్ని జనులకు అప్పజెప్పినటువంటి సందర్భంలో ఆ ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టడము, దేవునికి మొరపెట్టినటువంటి క్షణములో మరలా దేవుడు వారి మీద జాలిపడి మరలా వారి కొరకు మరలా రక్షకులను పుట్టించడము, ఈ విధంగా జరుగుకుంటూ వస్తున్నటువంటి సందర్భాన్ని మనము క్షుణ్ణంగా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభునందు ప్రియులారా, ఇంతకు మనం నేర్చుకోవాల్సినట్టు విశేష భాగములలో మరి గిద్యోను జీవితంలో నుంచి మనకి ఏది మన ఆత్మలను రక్షించుకునే భాగ్యము ఏ విధంగా మనకు కనపరుచుకుంటామనే ఆలోచనలోనికి వెళితే, మనం ఈ వాక్య భాగములలో ఆలోచిస్తూ ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటూ మనం ముందరకు పోయినట్లయితే ఈ వాక్యంలో మనకు మంచి సారాన్ని దేవుడు మన ఆత్మలకు కూడా దయచేస్తున్నాడు. చూద్దాము. న్యాయాధిపతుల గ్రంథము, పరిశుద్ధ గ్రంథం నుంచి న్యాయాధిపతుల గ్రంథము
6వ అధ్యాయము మొదటి నుంచి మనము చదువుకున్నట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి మనము పరిశీలన చేసుకుంటే మనకు అక్కడ మంచి మాటలతో దేవుడు గ్రంథమందు రాయించి పెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీల మీద హెచ్చాయెను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనము ఒకసారి ఆలోచన చేయడానికి ఇష్టపడినట్లయితే, దేవుడు ఇశ్రాయేలు చేస్తున్నటువంటి ఆ యొక్క చేష్టలకు ఏంటివి? యెహోవా దృష్టికి దోషులైపోయినారు. యెహోవా దృష్టికి దోషులైపోయినారు. అది వరకే ఎన్ని మార్లు దేవుడు వారిని రక్షించినాడు, కాపాడినాడు, వారికి కావాల్సిన మంచి ఈవులను దేవుడు దయచేసినాడు. కానీ మరలా దేవునికి కోపము పుట్టించే అవకాశాన్ని వారు మరలా తెచ్చుకున్నారు. అప్పుడు దేవుడు ఏం చేసినాడంటే ఆ యొక్క ఇశ్రాయేలీల జనాంగాన్ని మిద్యానీయులకు అప్పచెప్పినారు. ఇంతకీ మిద్యానీయులు ఎవరు అని మనం ఆలోచన చేస్తే అబ్రహాము గారి యొక్క సంతానం. అబ్రహాము గారి యొక్క సంతానం నుంచే వచ్చినటువంటి వారు ఈ యొక్క మిద్యానీయులు. అబ్రహాము గారి యొక్క సంతానము ఏ విధంగా మనం ఆలోచన చేస్తే, అబ్రహాముకు 3 భార్యలు ఉండేవారు. అబ్రహాముకు 3 భార్యలు. మొదటి భార్య శారా. శారాకు పుట్టినటువంటి సంతానము ఇశ్రాయేలీలు. శారాకు పుట్టిన సంతానము ఇశ్రాయేలీలు. మరొక భార్య పేరు హాగరు. హాగరుకు పుట్టినటువంటి సంతానము ఇస్మాయేలీలు. హాగరుకు పుట్టినటువంటి సంతానము ఇస్మాయేలీలు. మరి మూడవ భార్యకు పుట్టినటువంటి సంతానమే ఎవరు? మూడవ భార్య పేరు కెతురా. ఈ కెతురా నుంచి వచ్చినటువంటి సంతానమే మిద్యానీయులు. ఈ కెతురా నుంచి వచ్చినటువంటి సంతానమే ఈ మిద్యానీయులుగా మనకు గ్రంథంలో కనబడుతుంది. కనుక ఈ మిద్యానీయులను దేవుడు పట్టుకొని ఈ ఇశ్రాయేలీలను మిద్యానీయుల చేతికి అప్పజెంపినారు. కానీ ఈ మిద్యానీయులు దేవునికి ఏమాత్రమును వారు ఇష్టలుగా ఉండేటటువంటి వారు కాదు. కానీ దేవుడు శత్రువులకు మిమ్మల్ని అప్పచెప్తానంటాడు. దేవుడు ఎవరిని? తన మాటను ఎవరైతే అంగీకరించారో, తన మాటను ఎవరైతే ఉల్లంఘిస్తారో, తన మాటల అనుసారంగా ఎవరైతే జీవించారో వారిని దేవుడు మీ శత్రువులకు అప్పచెప్తాని మొదటి నుంచే దేవుడు మనతో మాట్లాడుకుంటూ వస్తున్నాడు. కానీ మనం ఆ మాటను పెడచెవిన పెడుతూ ఉంటున్నాము. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనం జాగ్రత్తగా ఈ మాటలను మనం ఆలోచన చేస్తే, మనం దేవుని మాటను ఆకట్టుకుని జీవించుకున్నట్లయితే దేవుడు మనలను ఇతరుల చేతులకు మనల్ని అప్పచెప్పక మునుపే మన జీవితాలను కూడా కట్టుకొని మన జీవిత గమ్యాన్ని చేరుకోవడానికి ఇష్టపడాలని ప్రభు పేరట మీ అందరితో మాట్లాడుతుంటాను. చూద్దాము అక్కడ జరిగినటువంటి విశేషాన్ని మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు యెహోవా దృష్టికి కోపము పుట్టించినారట. ద్రోహులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానీయులకు అప్పగించేసినాడు. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీల మీద పడిందప్పుడు దేవుడు ఎప్పుడైతే ఇశ్రాయేలీలను మిద్యానీయులకు అప్పచెప్పినాడో అప్పుడు ఇశ్రాయేలీల మీద మిద్యానీయుల చెయ్యి పడి వారి యొక్క బలము చేత ఆ ఇశ్రాయేలీలను హింసల పాలు చేయడం జరుగుతుంది. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీల మీద హెచ్చాయింది గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలకు పారిపోవడం జరిగింది, వాగుల వెంపడ పారిపోవడం జరిగింది. ఎక్కడంటే అక్కడ గుడారాలను, దుర్గములను తయారు చేసుకొని వాళ్ళు నివాసం చేసుకోవడం జరిగింది. తర్వాత ఇశ్రాయేలీలు విత్తనములు
విత్తిన తర్వాత అక్కడక్కడ బ్రతుకుతూ ఉన్నటువంటి సందర్భములలో కొండలలోను, వాగులలోను, దుర్గములలోను వీళ్ళు బ్రతుకుతున్నటువంటి సందర్భములలో అక్కడక్కడ బ్రతకడానికి, తినడానికి ఆహారాన్ని సేద్యపరచుకొని వాళ్ళు విత్తనం వేస్తున్నటువంటి సందర్భములలో జరుగుతున్నటువంటి సంఘటనను మనం ఆలోచన చేద్దాం. ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులు, అమాలేకీయులను తూర్పు నుండి వారును తమ పశువులను, గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదికి వచ్చిరి. ఇశ్రాయేళ్ల మీదికి ఏ విధంగా వచ్చినారంట? మిద్యానీయులు వచ్చినారంట, మరలా అమాలేకీయులు వచ్చినారంట, తూర్పు నుండి కూడా మరొక బ్యాచ్. ఈ 3 బ్యాచీలు కలిసి వారి యొక్క దండును ఎత్తుకొని ఇశ్రాయేలీల మీదకి వచ్చింది. ఇశ్రాయేలీలు అక్కడక్కడ నివాసము చేసుకొని బ్రతుకుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆ నివాసం చేస్తూ తినడానికి చేసుకున్నటువంటి సాగు చేసుకొని వాటిలో విత్తనాలు విత్తుకొని పంటను తీసుకొని వారు ఆహారం తీర్చుకోవాలనే ఆకాంక్షతో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయాసను ఈ మిద్యానీయులు చూసి ఏం చేశారంట? వారి ఎదుట దిగిరి. ఎక్కడెక్కడైతే ఇశ్రాయేలీయులు నివాసం చేస్తున్నారో ఆ అందందు వారు దిగి ఏం చేస్తున్నారంట? వారు ఎదుట దిగిరి. గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ, ఎద్దుని కానీ, గాడిదను కానీ, జీవన సాధనమైన మరేదీనుని కానీ ఇశ్రాయేలులకు ఉండనీయలేదు. జీవన సాధనము కొరకు ఏదైతే వాడబడుతుందో వాటినన్నిటినీ ఈ యొక్క మిద్యానీయులు, అమాలేకీయులు, మరి తూర్పు నుండి వచ్చినటువంటి వారు ఈ 3 బ్యాచీలు కలిసి ఇశ్రాయేలులను హింసపెట్టి వారి దగ్గర ఉన్నటువంటి వాటినన్నిటినీ దోచుకొని మరి వాళ్ళని ఒట్టి చేతులతో పంపడం జరుగుతుంది. వారు వేసుకునే పంటను కూడా నాశనం చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏదైనా సమకూర్చుకొని ఆహారాన్ని సిద్ధపరచుకోవాలన్నటువంటి ఆశను కూడా వాళ్ళు భంగం లేపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఇదంతా జరుగుతుందని మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ఇదంతా జరగడానికి కారణం ఏమిటి? మనం మొట్టమొదటి వచనంలో ఒక మాట మాట్లాడుకున్నాం. యెహోవా దృష్టికి దోషులైనందున. దోషులు అంటే మనం ఆలోచన చేస్తాం. యెహోవా దృష్టికి దోషులైపోయినారు. ఎవరు? ఇశ్రాయేలులు. దేవుని మాటను వినుకుంటున్నారు. దేవుని మాటను వినందుకనే దేవుడు ఇశ్రాయేలును వాళ్ళ చేతికి అప్పజెప్పడం జరిగింది. వారు ఈ విధమైనటువంటి శిక్షకు పాత్రులు కావడం జరిగింది. కనుక ప్రభునందు ప్రియులారా, మనం కూడా దేవుని మాటను ఎప్పుడన్నా కానీ ఉల్లంఘించినట్టయితే, లేకపోతే దేవుని మాటను పెడచెవిన పెట్టినట్టయితే, దేవుని ఎడల మన యొక్క ప్రభావము చూపకపోతే ఖచ్చితంగా దేవుడు ఉడక మన మీద గుడక అలాంటి శిక్షా విధిని మన గుడక ధరిస్తాడని మన దైవ జీవితంలో మనం కూడా చాలా గుర్తుంచుకోవాల్సినంత అవసరత. చూడండి, మనం కిందికి ఆ భాగాన్ని మరలా మనము చూసుకున్నట్లయితే మంచి మాటల చేత దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. వారు వారి ఒంటెలను 5వ వచనం, వారు వారి ఒంటెలను లెక్కలేకయుండెను. ఎవరి ఒంటెలు? మిద్యానీయులవి, అమాలేకీయులవి, తూర్పు నుండి వచ్చినటువంటి వారివి. ఏమైందంట? లెక్కకు లేనివై ఉండేనట. లెక్క పెట్టలేనన్ని ఒంటెలు ఉండెను. దానిలోని వచ్చింది. 5వ వచనం పూర్తి చేసుకుందాం. వారును వారి ఒంటెలను లెక్క లేనివై ఉండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోకి వచ్చిరి. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఏం జరుగుతుంది? ఈ మిద్యానీయుల చేతుల్లో, అమాలేకీయుల చేతుల్లో వాళ్ళు హింసకు గురి అయినప్పుడు ఆ హింసను తట్టుకోలేక మరలా దేవుడు గుర్తుకొచ్చినాడు వీళ్ళకి. దేవుడు గుర్తుకొచ్చినప్పుడు
అప్పుడు ఏం చేస్తున్నారంటే దేవునికి మొరపెడుతున్నారు. దేవునికి మొరపెడుతున్నటువంటి సందర్భంలో దేవుడు ఇదివరకే ఎన్నోసార్లు దేవుడు వారిని దేవుని పక్షంలో చేర్చుకున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు దేవుని మాట విననుల్లకై ఉన్నారో అప్పుడప్పుడు దెబ్బ వేసేవాడు దేవుడు. దెబ్బ వేసే కొద్దీ ఇశ్రాయేలీలు మరలా దేవుణ్ణి గోచాడేవారు. అలాగనే ఇప్పుడు కూడా ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టడం జరిగింది. ఈ హింసను తట్టుకోలేక, ఈ బాధను తట్టుకోలేక, ఆహారము లేక, వాళ్ళ యొక్క నివాసము ఎక్కడ చూసిన నివాసము ఉండలేక ఆయా ప్రదేశాలలో నివాసం చేస్తున్నప్పుడు కూడా వీళ్ళ దండంతా పోయి వాళ్ళ మీద పడి వాళ్ళను నాశనం లేపి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులను మరి మంచి మంచి పదార్థములను వాళ్ళు తీసుకొని వచ్చేవాళ్ళు. ఇలాంటి విషయాలను చూసి ఈ యొక్క ఇశ్రాయేలు తట్టుకోలేక దేవునికి మొరపెట్టడం జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. 7వ వచనం, మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తనొకరిని పంపెను. అతడు వారితో ఇలాగూ ప్రకటించెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మును తోడుకొని వచ్చి తిని. చూడండి, ఇక్కడ మాటను గుర్తుకు చేసుకుంటున్నాడు దేవుడే గుర్తుకు చేస్తున్నాడు వాళ్ళకి. దేవుడే వాళ్ళకు గుర్తుకు చేయాల్సి వస్తుంది. ఇవన్నీ వాళ్ళు దేవునికి మొరపెట్టాల్సినటువంటి విశేషాలు ఇవన్నీ. కానీ దేవుడే వారికి గుర్తు చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులకు ఏమని గుర్తు చేస్తున్నాడు? మీరు ఒకసారి ఒక దగ్గర బానిసత్వాన్ని మీరు అనుభవించేవారు, కానీ మిమ్మల్ని అక్కడి నుంచి నడిపించుకొని మిమ్మల్ని నా పక్షంలో చేర్చుకొని నా పిల్లలుగా మీరు ఉండి నన్ను ఆరాధించాలనే ఆకాంక్ష నాకున్నది. కానీ మీరు నా మాటను వినడం లేదు కనుక మీరు శిక్షకు పాత్రులని శిక్షిస్తే అప్పుడు మరలా దేవునికి మొరపెడితే దేవుడు మరలా తిరిగి వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. మీరు ఇలాంటి చేష్టలు ఎన్నిసార్లు చేస్తారు? ఏ విధమైనటువంటి విశేషము మీ లోపల ఉందని దేవుడు వారిని గద్దిస్తున్నటువంటి సందర్భంలో దాసులలో నుండి మిమ్మును రప్పించి తిని, దాసుల గృహములలో నుండి మిమ్మును తోడుకొని వచ్చి తిని, ఐగుప్తీయుల చేతిలో నుండి 9వ వచనం, మిమ్మును బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మును విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి తిని. మీ ఎదుటనే వారిని తోలివేసి, ఎందుకంటే వారి దేశమును మీకిచ్చి తిని, వారి దేశముని మీకిచ్చి తిని, వారి యొక్క దేశాన్ని మీకిచ్చి మిమ్మల్ని ఏం చేసినాను? మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని, మీ దేవుడనైన యెహోవాను నేనే. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మీకు ఏ విధమైనటువంటి సహాయం కావాలో అని నేను చాలా ఆలోచన చేసి లాస్ట్కి మీకు ఎలాంటి విధమైనటువంటి సహకారం కావాలో అని నేను ఆలోచన చేసి మిమ్మల్ని చాలా దూరం నుంచి మిమ్మల్ని కాపాడుకుంటూ మిమ్మల్ని తోడుకొని వచ్చినాను. కానీ మీరు నా మాటలు పెడచెవిన పెట్టి ఆలకించలేదు కనుక మీరు ఈ యొక్క మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి విజ్ఞాపనకు నేను చెవియొగ్గి మీ మాటలను ఆలకించి మీకు ఒక రక్షకుణ్ణి లేకపోతే ఒక సేవకుణ్ణి, మిమ్మల్ని కాపాడగలిగినటువంటి ఒక సేవకుణ్ణి మీ దగ్గరకు నేను పంపిస్తానని దేవుడు వారితో మాట్లాడడం జరుగుతుంది. 10వ వచనం, మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి తిని కదా, కానీ మీరు నా మాట వినకపోతే, మీరు అమోరీయుల దేశంలో బ్రతికినప్పుడు కూడా మీతో మాట మాట్లాడాను. మీరు వాళ్ళ దేవతలకు మీరు బెదపడకాకర్రి, వాళ్ళ దేవతలకును వారికి మీరు బెదపడి మమ్మల్ని ఏం చేస్తారో అని చెప్పేసి మీరు బెదపడకాకని అని మీ దేవుడనైనా యెహోవాను నేనే అని చెప్పేసి గుర్తుకు తీసుకొస్తున్నాడు వారి యొక్క మాటలను. మరి కొన్ని వచనాలను చూద్దాం. అలాగనే 11వ వచనం,
11వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు? యెహోవా దూత వచ్చి అభియోయింద్రుడైన యోవాషునకు కలిగిన ఎఫ్రాలోనే మస్తకి వృక్షము క్రింద కూర్చుని ఉండెను. ఇక్కడ ఒక మంచి మాటను మనము పరిశీలన చేసుకున్నట్లయితే, ఆలోచించినట్లయితే, వారు మొరపెట్టినప్పుడు, ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టినప్పుడు ఆ దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటాడు? యెహోవా దూత వచ్చింది అభియోంద్రియుడైన యోవాషుకు కలిగిన ఓఫ్రాలోనే. ఎవరిది ఓఫ్రా? ఒక ఊరు. ఎవరిది? గిద్యోను వాళ్ళ ఊరు. గిద్యోను తండ్రి గారు నివాసం చేస్తున్నటువంటి ఊరు. ఓఫ్రాలోనే మస్తకి వృక్షము క్రింద కూర్చుని ఉండేను. ఎవరు కూర్చొని ఉన్నారు ఇక్కడ? యోవాషు ఊరిలో ఒక వృక్షం క్రింద కూర్చొని ఉండెను. యోవాషు కుమారుడైనటువంటి గిద్యోను మిద్యానీయులకు మరుగైండునట్లు. ఎందుకంటే దేవుడి దూత కిందికి దిగి వచ్చినప్పుడు, ఆ దిగి వచ్చినటువంటి సందర్భములలో ఆ యొక్క పట్టణంలో అయితేనేమి, గ్రామంలో అయితేనేమి, ఆ యొక్క యోవాషు గిద్యోను గారి తండ్రి పేరు. ఆ ఊరిలో గిద్యోను ఏం చేస్తున్నాడంట? ఒక చాటుకు చూద్దాం. 11వ వచనము 3వ లైను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైండునట్లు. ఎందుకంటే వారు తరిమి కొడుతున్నారు కనుక ఆ బాధను భరించలేక మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దొర్లగొట్టుచుండగా, గానుగ అంటే గోధుమలను తిప్పుకునే ఒక యంత్రం. ఆ యంత్రం దగ్గర చాటున ఉండి గోధుమలను దంచుకుంటేవాడు, లేకపోతే గోధుమలను సిద్ధం చేసుకుంటూ ఉండేవాడు. అలాంటి సందర్భంలో ఆకాశం నుంచి దేవుడు దూతను కిందికి పంపించి ఉన్నాడు. ఆ దూత కిందికి వచ్చి మస్తకి వృక్షము క్రింద కూర్చొని ఉండెను. అప్పుడు యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైండునట్లు గానుగ చాటున గోధుమలను దొర్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి ఏం మాట్లాడుతుంది? పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పగా. ఒక మాటను మనం ఇక్కడ ఆలోచించినట్లయితే, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని చెప్పేసి ఒక స్వరము గిద్యోనుకు వినబడుతుంది. గిద్యోనేమో చాటున నుండి గోధుమలను దంచుకుంటున్నాడు, గోధుమలను సిద్ధం చేసుకుంటున్నాడు. ఆహారం కొరకు గోధుమలను భయపడుతూ చాటున ఉండి గోధుమలను సిద్ధం చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఈ స్వరము వినబడితే, ఆ స్వరమును మొదటిసారి విని ఎవరినో పిలుస్తున్నారులే, నన్ను కాదులే అని ఆలోచన చేయలేదు. కానీ అప్పుడు మరలా దూత, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను. ఇక్కడ దేవదూత పిలిచినప్పుడు గిద్యోను విని ఆ మాటకు తిరిగి నన్నేనా పిలుస్తున్నదని ఆలోచన చేసి తిరిగి గిద్యోను ఇస్తున్నటువంటి సమాధానము ఏం మాట్లాడుతున్నాడు? గిద్యోను చిత్తము నా ఏలినవాడ, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల, దేవుడు మాకు తోడై ఉంటే ఏం జరిగేది? ఇదంతయు మాకేలా సంభవిస్తుంది? ఏంది సంభవించింది? ఇంత కూడా సంభవించినటువంటి విశేషం ఏంది? ఇంతకి గిద్యోను ఏం మాట్లాడగోరుచున్నాడు? ఇంతకి చూడండి ప్రియులారా, గిద్యోను మాట్లాడగోరుచున్నటువంటి విశేషం ఏమిటంటే, కనీసము తినడానికి ఆహారాన్ని కూడా
సిద్ధపరచుకోని పరిస్థితి అక్కడ ఏర్పడింది కనుక ఆ మాటను ఆ దూతతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు గిద్యోను. ఇంతకు దూత ఏమంటుంది? పరాక్రమము గల బలాఢ్యుడా అంటుంది. ఇంతకు ఆ విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఇశ్రాయేలీలు ఆ మిథ్యానీయులకును అమాలేకీయులకును తూర్పు నుండి ఉన్నటువంటి కొంత గ్రూపుకును ఈ 3 గ్రూపుల వారికి బెదపడి ఎక్కడ కనబడకుండా దాగుకొని ఆకలికి ఆ యొక్క ఆకలి తట్టుకోలేక మలమలలాడి వారు బయటికి కనబడకుండా ఉండేవారు. కానీ గిద్యోను ధైర్యశాలి అయి ఆ యొక్క పంటలో నుంచి కొంత గోధుమలను తీసుకొని సిద్ధం చేసుకోవడానికి బయటకు వచ్చి కనబన్నాడు. ఎందుకంటే గిద్యోనులో చూసినటువంటి ధైర్యశాలి అని ఆలోచన చేసి దేవుడు గిద్యోను దగ్గరకు దూతను పంపి ఉన్నాడు. అందుకే గిద్యోన్ని ధైర్యశాలి బలాఢ్యుడా అని మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఆ ఇశ్రాయేలీలు వాళ్ళ దెబ్బకు తట్టుకోలేక వాళ్ళు దాచుకొని వారి బయటికి కనబడకుండా వారి యొక్క బ్రతుకును సాగించుకునేవారు. కానీ గిద్యోనేమో బయటకు వచ్చి కొంచెము వాళ్ళక ఆహారాన్ని సిద్ధపరచుకోవడానికి గోధుమలను దంచుకునేవాడు. కానీ అప్పుడు ఈ గిద్యోను దగ్గరికి దేవుడు పంపవలసినటువంటి ఈ దూత యొక్క ప్రణాళికను మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఇంతకు ఈ దూత గిద్యోను దగ్గరికి రావాల్సినంత అవసరత ఏముంది అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ప్రభునందు ప్రియులారా, వీళ్ళు మొరపెట్టినారు కదా ఇశ్రాయేలీలు, ప్రభువా మేము ఎన్నో పాపాలు చేసి ఉన్నాము, మమ్మల్ని రక్షించు అని వీళ్ళు దేవునికి మొరపెట్టడం జరిగింది. కనుకనే అప్పుడు ఈ గిద్యోనును పట్టుకోవాలనే ప్రణాళిక చొప్పున దేవుడు ఆ దూతను గిద్యోను దగ్గరికి పంపించడం జరిగింది. అప్పుడు గిద్యోను మాట్లాడుతున్నటువంటి మాట, దూత పిలిచినప్పుడు పరాక్రమం గల బలాఢ్యుడు అని గిద్యోను పిలిచిన విశేషాన్ని మనం గిద్యోను విని గిద్యోను దూతతో మాట్లాడుతున్నాను. గిద్యోను చిత్తము నా ఏలినవాడ, యెహోవా మాకు తోడైండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నిటి ఏమాయను? యెహోవా మమ్మును విడిచిపెట్టి మిథ్యానీయుల చేతికి మమ్మును అప్పగించనని అతనితో చెప్పెను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిథ్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇదో మిథ్యానీయులకు అప్పచెప్పింది నేనే, కానీ ఇప్పుడు ఆ మిథ్యానీయుల చేతిలో నుండి రక్షించువాడను నేనే, నేను బయలుదేరు ఫస్ట్ అని గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో గిద్యోను ఏం మాట్లాడుతున్నాడో చూడండి. అతడు చిత్తము నా ఏలినవాడ, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? దేని సహాయం చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నేను చాలా చిన్నవాడను, నా దగ్గర పెద్ద బ్యాచ్ ఏం లేదు, నేను చాలా బలహీనులను, నాకు పెద్ద బలగం కూడా లేదు. మరి అంత పెద్ద మిథ్యానీయుల దండును, అమాలేకీయుల దండును, తూర్పు నుండి వచ్చినటువంటి వారిని, ఇంత పెద్ద బ్యాచీలను నేను ఎలా ఓడగొడతానని నీ మనసులో నన్ను ఎన్నుకున్నావా అని గిద్యోను దేవునితో మాట్లాడుతున్నాడు.
అప్పుడు అక్కడ గిద్యోను మరొక మాటను సంభావించడం జరుగుతుంది. నా కుటుంబము మనిషే గోత్రములలో ఎన్నిక లేనిదే. మనిషే తెలుసా మీకు? మనిషే తన జీవిత చరిత్రలో మనిషే చేసినటువంటి చెడ్డ కార్యాలకు చాలా ఉన్నాయి. ఆ మనిషే ఆ కుటుంబాన్ని దేవుడు ఎన్నికలోనికి తీసుకోలేదు, వారిని కొట్టివేసినాడు దేవుడు. వాళ్ళ కుటుంబంలో నుంచి అట్లు ఇట్లు పడి చిన్నగా గిద్యోను ఇది వరకు వచ్చి ఉన్నాడు. మా గోత్రము చాలా చిన్న గోత్రము కనుక మేము ఆ దండును ఎదిరించడానికి మాకు శక్తి చాలదు కదా ప్రభు అని గిద్యోను దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నాడు. అప్పుడేం జరుగుతుందో చూద్దాం. నా పితరుల కుటుంబములలో నేను కనిష్ఠుడనై ఉన్నాను. మా పితరుల కుటుంబములలో నేను కనిష్ఠుడను. మా గోత్రం చాలా చిన్నది. మా గోత్రం చాలా చిన్న గోత్రము అయి ఉన్నాము. అంత పెద్ద దండును మేము ఏ విధంగా ఓడగొట్టి ఇశ్రాయేలీలను మేము విడిపించుకోరావడానికి సాధ్యపడుతుందని చెప్పేసి దేవుణ్ణి అడుగుతున్నాడు. అప్పుడు దేవునితో చెప్పాను. అందుకు యెహోవా ఆయననేమి నేను నీకు తోడై ఉందును. ఏమంటున్నాడు? అవన్నొద్దు, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు బయలుదేరు అని గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకు గిద్యోను ఏమంటున్నాడో చూద్దాం. నేను నీకు తోడై ఉందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని చెప్పాను. ఇక్కడ ఒక మంచి మాటను మనము ఆలోచించినట్లయితే, మాది చిన్న గోత్రము, చాలా చిన్న గుంపు మాది. ఇంత పెద్ద దండులను మేము గెలిచాలా, వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళని ఓడగొట్టి ఆ ఇశ్రాయేలును ఏ విధంగా తీసుకొని రావాలా అని చెప్పేసి గిద్యోను మాట్లాడుతుంటే దేవుడు అంటున్నాడు, నీకు నేను తోడై ఉందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు నువ్వు ఒక మనిషిని కొట్టగలవా? ఒక మనిషిని నువ్వు ఓడించగలవా? ఏ విధంగా నువ్వు ఒక మనిషిని మీద కొట్లాడి ఓడించి అతన్ని నువ్వు ఓడించగలుగుతావో ఆ విషయం చేత ఆ విధంగా నీవు ఆ మిద్యానీయులను, ఆ అమాలేకీయులను, ఆ తూర్పు నుండి వచ్చినటువంటి ఆ సైన్యాధిపతులందరినీ నీవు హతము చేతువు. నీవు మొదట లేచి ప్రయాణం కట్టని దేవుడు గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. చూడండి ప్రభునందు ప్రియులారా, దేవుడు తలుచుకుంటే ఏది అసాధ్యము కానిది. దేవునికి ఏది సాధ్యము కాదు, అసాధ్యమే లేదు. దేవుడు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. కనుక గిద్యోనుకు ధైర్యం చెప్తున్నాడు, నువ్వు ఒక మనిషిని చంపినట్లు ఆ యొక్క మిద్యానీయులను, అమాలేకీయులను నువ్వు చంపేదవు. కనుక నువ్వు మొదట బయలుదేరని చెప్పేసి గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. అప్పుడు గిద్యోను అంటున్నాడు, అందుకతడు నా ఎదుట నీకు కటాక్షమము కలిగిన ఎడల నా ఎడల నీకు కటాక్షమము కలిగిన ఎడల, ప్రభువా నా ఎడల నీకు ఆ యొక్క ప్రణాళిక ఉందని నువ్వు అంటున్నావు కదా. సరే, కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడవు నీవే అని నేను తెలుసుకున్నట్లు నాకొక సూచక కనుపరచుము. ఇక్కడ ఒక మాటను ఆలోచన చేయాలి మనం. ప్రభువా, నా మీద నీకు ఒక కటాక్షమం ఉంది. ఆ కటాక్షమము నువ్వు నాతో జరిగించుకోవాలనే ఆకాంక్ష నీకుంది. కానీ నీవే యెహోవా దేవుడవు నాతో మాట్లాడుచున్నావనుటకు నాకు ఒక సూచక క్రియ కనపరచుము. గిద్యోను దేవునికే పరీక్ష పెడుతున్నాడు. ఇక్కడ నీవు నాతో ఉన్నావనుటకు నాకు ఒక సూచక క్రియ కనపరచుమని గిద్యోను దేవుణ్ణి అడుగుచున్నాడు. మరి ఆ సూచక క్రియ ఏమడుగుతాడో చూద్దాం. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణము
బయటకు తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడనే నుండు, వెళ్ళకుము సుమి అని వేడుకొనగా, ఆయన నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదనెను. ఇక్కడ ఏమంటున్నాడు, నేను లోపలికి పోయి నీకు ఒక అర్పణ తీసుకొని వస్తా, ఆ అర్పణ తీసుకొని వచ్చేంత వరకు నువ్వు ఇక్కడనే ఉండు సుమి, నువ్వు వెళ్ళకుము, నేను తెచ్చి నీ ఎదుట ఒక అర్పణను పెడతా అని గిద్యోను మాట్లాడుతున్నాడు. ఆ అర్పణను తీసుకొని రావడానికి గిద్యోను లోపల నువ్వు వెళ్ళు, నేను ఇక్కడనే ఉండేదనని గిద్యోనుతో ఆ దూత మాట్లాడడం జరుగుతుంది. చూడండి ప్రభునందు ప్రియులారా, గిద్యోను దేవునికి పరీక్ష పెడుతున్నాడు. ఇక్కడ గిద్యోను దేవునికి పరీక్ష పెడుతున్నాడు. ఏమని? నాతో నున్నవాడు దేవుడా కాదా, మరి ఏ అపవిత్రాత్మ నాతో ఏదైనా పని చేయించుకోవడానికి విశేషం జరిగించుకుంటాడని గిద్యోను పరీక్షించినాడు. చూడండి అక్కడ జరుగుతుంది. అప్పుడు గిద్యోను లోపలికి వెళ్ళి అర్పణను తీసుకొని రావడానికి లోపలికి వెళ్ళాను. 19వ వచనం. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను, తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము క్రిందికి దానిని తీసుకొని వచ్చి దగ్గరగా ఉంచగా ఏం చేసినాడు? లోపలికి పోయి తుమ్మెడు పిండిని తీసుకున్నాడు, పొంగని భక్ష్యములను తీసుకున్నాడు, కాల్చని భక్ష్యములను, ఒక పొటేల్ని వధించినాడు, గంపలో వేసుకున్నాడు, నీళ్ళ పాత్ర తీసుకున్నాడు, అన్నీ తీసుకొని బయటికి వచ్చి ఆ మస్తకి వృక్షం క్రిందికి తీసుకొని వచ్చినాడు. వచ్చి కూర్చున్నది అక్కడే కదా దేవదూత. అక్కడికి వచ్చి ఏం జరుగుతుందో చూద్దాం. దేవదూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. ఇదో నువ్వు తెచ్చినటువంటి అర్పణలను అక్కడ పెట్టి ఆ రాళ్ళ మీద పెట్టి ఆ పాత్రలో వేసి ఇవన్నీ దాంట్లో వేసి నువ్వు నీళ్లు పోయి ఆ పాత్రలో చెప్పినాడు. అప్పుడు రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేత నున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయను. చూడండి ప్రియులారా, దేవుడు గిద్యోను దగ్గరికి దూతను పంపినప్పుడు గిద్యోను నమ్మలేదు. నమ్మక పరీక్ష పెట్టినప్పుడు ఆ యొక్క అర్పణను తీసుకుంటామంటే అర్పణ తీసుకొని వచ్చి పెట్టినప్పుడు రాతి మీద పెట్టినటువంటి ఆ యొక్క అర్పణను ఆ యొక్క దూత చేతిలో ఉన్నటువంటి కర్ర కొనను ఆ యొక్క మొనను తలిగించినప్పుడు అది అగ్ని చేత కాల్చబడింది. అప్పుడు గిద్యోను విభ్రాంతి నొంది అరే నేను చూసింది దేవదూతనా, దేవుడు పంపినటువంటి దూతనా నేను చూసింది అని గిద్యోను భయపడినాడు. ఎందుకంటే ఇదివరకు దూతను చూసినటువంటి వ్యక్తులు చనిపోయినారు. మరి నాకు కూడా అదే స్థితి వస్తుందేమో అని గిద్యోను బెదపన్నాడు. ప్రభునందు ప్రియులారా, మన జీవితంలో కూడా మనం ఆలోచన చేసుకుంటే ఈ గిద్యోను జీవితంలో జరిగినటువంటి విశేషాన్ని మనము ఆలోచన చేసుకుంటే ఏ మూలకో తన పొట్ట కూటి కొరకు కష్టపడి కళ్ళంలో నూర్చుకుంటున్నటువంటి ఆ యొక్క గింజలను నూర్చుకుంటున్నటువంటి గిద్యోను దేవుడు పట్టుకొని ఇంత కార్యాలను జరిగించుకోవడానికి తన యొక్క ప్రణాళికను దేవుడు కనపరుస్తూ ఉంటున్నాడు.
మనం కూడా ప్రతి దినము ప్రతి క్షణము దేవుడు మనకిచ్చినటువంటి జీవితంలో నశించుచున్నటువంటి వారిని రక్షించుటకు ఇక్కడ గిద్యోన్ని ఏ విధంగా వాడుకుంటున్నాడో దేవుడు